మనం ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా మనకు ప్రశాంతంగా ఉండదు. అలాంటిది ఇంటికి దూరంగా 400 కిలోమీటర్ల ఎత్తులో వారాలు, నెలలు గడిచి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం 9 నెలలైంది. 8 రోజులు అనుకున్న ప్రయాణం కాస్త 286 రోజులు పట్టింది. తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమి మీదకు తిరిగొచ్చారు. ఎన్నో ప్రయత్నాల తరువాత క్రూ డ్రాగన్ 3 వ్యోమనౌక వీరిని భూమి మీదకు తీసుకొచ్చింది. అయితే ఈ 9 నెలల పాటు సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఏం చేశారు, ఎలాంటి ఆహారం తీసుకున్నారనే దానిపై జనంలో చర్చ నడుస్తోంది. ఆకాశంలో నీళ్లుంటాయా, ఏం తింటారు, వాళ్లకి ఏం దొరుకుతాయి అనే ప్రశ్నలు జనాల మెదళ్లను తొలుస్తున్నాయి. వారం రోజుల స్పేస్ వాక్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు 9 నెలలు రోదసిలోనే ఉండాల్సి వచ్చింది. అయితే వీరిద్దరూ ఇంతకాలం అక్కడ ఖాళీగా ఉండకుండా అనేక పనులతో బిజీగా గడిపారు. ISS కమాండర్గా బాధ్యతలు చేపట్టిన సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రం రోజువారీ పనుల్లో కీలక పాత్ర పోషించారు. అంతరిక్ష కేంద్రానికి బయట మరమ్మతులు చేయడంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు భాగస్వామ్యమయ్యారు. ISSలో శాస్త్రీయ ప్రయోగాలకు తోడ్పాటును అందించారు. 150కి పైగా ప్రయోగాలకు సహాయం చేశారు. అంతరిక్ష వ్యవసాయం, భారరహిత స్థితిలో శారీరక ఆరోగ్యంపై పరిశీలన వంటి పలు ప్రయోగాలకు తమ అనుభవంతో తోడ్పడ్డారు. అంతరిక్ష తోటపని ప్రయోగాల్లోనూ సునీతా విలియమ్స్ పాలు పంచుకున్నారు. తేమతో వచ్చే వైరుధ్యాల వల్ల మొక్కలు, వాటి నీటి వ్యవస్థలోని సూక్ష్మజీవుల మీద ఎలాంటి ప్రభావం పడుతుందనే దానిపై టెస్ట్ చేసేందుకు అక్కడ ప్రయోగాలు జరిగాయి. ఇందుకోసం ISSలోని అడ్వాన్స్డ్ ప్లాంట్ హ్యాబిటెట్లో రెడ్ రొమైన్ లెట్యూస్ సాగు ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రయోగానికి సహాయం అందించిన సునీత తన అనుభవంతో పలు సూచనలు చేశారు. ఇక సునీతా విలియమ్స్ ISSలోనే దీపావళి, థ్యాంక్స్ గివింగ్ డే వేడుకలు కూడా జరుపుకున్నారు. అంతేకాకుండా అక్కడి నుంచి విద్యార్థులతో చిట్ చాట్ కూడా చేశారు. తన ప్రయాణంలో జరిగిన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. మరోవైపు గత ఏడాది అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో ISS నుంచే ఓటేశారు సునీతా విలియమ్స్. హ్యూస్టన్లోని నాసా మిషన్ కంట్రోల్ కేంద్రం పంపిన ఎన్క్రిప్టెడ్ బ్యాలెట్లో ఓటేశారు ఆవిడ. దాన్ని తిరిగి శాటిలైట్ ద్వారా భూమికి పంపారు. ఇక అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాముల కోసం వారి ఇష్టాలు, అవసరాలకు అనుగుణంగానే ఆహార పదార్థాలను నాసా పంపించింది. వ్యోమగాములకు తగినన్ని క్యాలరీలు ఉండేలా ఆహారాన్ని సరఫరా చేసింది. 3 నెలలకోసారి ఫ్రెష్ ఫ్రూట్స్, కూరగాయలను ప్యాకేజ్డ్ రూపంలో భూమి మీద నుంచి ISSకు పంపించింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు తృణధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకున్నారు. అలాగే పొడి రూపంలో వచ్చిన పాలు, పిజ్జా, ష్రింప్, కాక్టైల్స్, వేయించిన చికెన్, ట్యూనా వంటి వాటిని ఆహారంగా తీసుకున్నారు. వీటితో పాటు సూప్లను కూడా పొడి రూపంలోనే తీసుకున్నారు. జనవరి 30న సునీతా విలియమ్స్ తొలి స్పేస్ వాక్ చేశారు. మరో వ్యోమగామి నిక్ హెగ్తో కలిసి ISS బయట 5.5 గంటల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ISSలో పలు కీలక మరమ్మతులు చేపట్టారు. ISSకు పలు పరికరాలను అమర్చారు. ఆ తరువాత విల్మోర్తో కలిసి 5 గంటల 20 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్ సమయంలోనే అంతరిక్ష కేంద్రంలోని కొన్ని భాగాల నుంచి నమూనాలను సేకరించి అక్కడ సూక్ష్మజీవుల వృద్ధిని పరిశీలించారు. అలాగే నైసర్ ఎక్స్రే టెలిస్కోప్కు లైటింగ్ ఫిల్టర్స్ను అతికించారు. దీంతో పాటు అంతరిక్ష కేంద్రం డాకింగ్ అడాప్టర్కు ఉన్న రిఫ్లెక్టర్ను మార్చారు. మొత్తంగా గత యాత్రతో కలిపి సునీతా విలియమ్స్ మొత్తం 9 సార్లు స్పేస్ వాక్ చేశారు. 62 గంటల 9 నిమిషాల పాటు సుదీర్ఘ సమయం స్పేస్ వాక్లో పాల్గొన్న మహిళగా సునీతా విలియమ్స్ రికార్డ్ సృష్టించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.